మనం మాట్లాడుకోబోయేది సేల్స్ అండ్ మార్కెటింగ్. సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో చాలామంది 97% ఫెయిల్ అవుతుంటారు. మెయిన్ రీజన్ ఒకటే గుర్తు. పేషెన్సీ లేకపోవడం, ఓపిక లేకపోవడం. సేల్స్ అండ్ మార్కెటింగ్‌కున్న ఒక అద్భుతమైన వరం ఏందంటే జస్ట్ పేషెన్సీ అంతే. అది ఒక్కటి ఉంటే దీంట్లో అద్భుతాలు సృష్టించొచ్చు, సంచలనాలు సృష్టించొచ్చు. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చిపోయే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకు ఫెయిల్ అవుతున్నారో మాట్లాడుతున్నాను. ఎందుకు అంటే చాలా మందికి ఏంటంటే ఓవర్ నైట్లో సక్సెస్ కావాలని ఉంటుంది. గుర్తుపెట్టుకోండి బాస్, ఓవర్ నైట్లో సక్సెస్ ఎక్కడ రాదు. ఇల్లీగల్ బిజినెస్లో ఎప్పుడు రాదు. గుర్తుపెట్టుకోండి, ఇల్లీగల్ బిజినెస్లోనే ఓవర్ నైట్ సక్సెస్ ఉంటుంది. షార్ట్ టర్మ్లో సక్సెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు. సక్సెస్ అనేది కమిట్మెంట్తో కూడుకున్నది. నమస్తే అండి, నా పేరు వెంకటరమణ. ఈ సేల్స్ అండ్ మార్కెటింగ్ రంగంలో దాదాపు 25 సంవత్సరాల నుంచి ఉన్నాను కాబట్టి ఎంతో మందితో నేను మాట్లాడి, ఎంతో మందితో ఎక్స్పీరియన్స్ చేసి, చాలామంది చాలా రకాలుగా, ఎందుకు అంటే మంచి ఉత్సాహంగా వస్తుంటారు, మంచిగా యాంగ్జైటీగా ఉంటారు, తర్వాత మళ్ళీ వెళ్ళిపోతుంటారు. అంటే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేల్స్ అండ్ మార్కెటింగ్లో చాలామంది 97% ఫెయిల్ అవుతుంటారు. వాళ్ళు మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్, మళ్ళీ ఎక్కడి నుంచి వస్తారో మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతారు. మళ్ళీ అదే పాతది, వాళ్ళకున్న జాబో లేకపోతే వాళ్ళకున్న ఆల్రెడీ బిజినెస్, మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతారు. అసలు మెయిన్ రీజన్ అంటే నేను చాలామందితో మాట్లాడి, అంటే నేను నా సర్వేలో ఏంటి అంటే మెయిన్ రీజన్ ఒకటే గుర్తు. ఇక్కడ పేషెన్సీ లేకపోవడం, ఓపిక లేకపోవడం, వేరే ఏం లేదండి. సేల్స్ అండ్ మార్కెటింగ్కి ఉన్న ఒక అద్భుతమైన వరం ఏంటంటే జస్ట్ పేషెన్సీ అంతే. అది ఒక్కటి ఉంటే దీంట్లో అద్భుతాలు సృష్టించవచ్చు, సంచలనాలు సృష్టించవచ్చు. ఏమన్నా అది చేయొచ్చు. ఎందుకంటే ప్రపంచంలో చాలా అద్భుతమైన వ్యాపారం ఏదైనా ఉంది అంటే సేల్స్ అండ్ మార్కెటింగ్. హయ్యెస్ట్ పెయిడ్ బిజినెస్ ఇన్ ది వరల్డ్ సేల్స్ అండ్ మార్కెటింగ్. కాబట్టి ఏంటంటే ఈ బిజినెస్ని మీరు సరైన కోణంలో గుర్తించగలిగితే, సరైన కోణంలో చూడగలిగితే అసలు దీంట్లో ఫెయిల్యూర్ అన్న మాట లేదండి. ఎందుకు అంటే చాలామంది వస్తుంటారు పోతుంటారు. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చిపోయే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకు ఫెయిల్ అవుతున్నారో మాట్లాడుతున్నాను. ఎందుకు అంటే చాలామందికి ఏంటంటే ఓవర్ నైట్లో సక్సెస్ కావాలని ఉంటుంది. గుర్తుపెట్టుకోండి బాస్, ఓవర్ నైట్లో సక్సెస్ ఎక్కడ రాదు. ఓవర్ నైట్లో సక్సెస్ రావాలన్నా, ఓవర్ నైట్లో మనకి డబ్బులు రావాలన్నా కూడా మనం ఎప్పుడు కూడా లీగల్ బిజినెస్లో ఎప్పుడు రాదు. గుర్తుపెట్టుకోండి, ఇల్లీగల్ బిజినెస్లోనే ఓవర్ నైట్ సక్సెస్ ఉంటుంది. ఈ పాయింట్ మీరు అండర్లైన్ చేసుకోండి. లీగల్గా చేసే బిజినెస్ ఏది కూడా కష్టపడింది ఏది రాదు. అదే ఇల్లీగల్గా చేసే బిజినెస్ ఏంటంటే ఒక్క రోజులో కాదు, ఒక 1 అవర్లో కూడా కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఉందండి. కాబట్టి ఏంటంటే మనం బిజినెస్ ఏదైనా కూడా లీగల్గా చేసే బిజినెస్ చాలా కష్టం ఉంటుంది, కష్టపడాలి, మీకోసం మీరు పనిచేయాలి. ఇంకొకటి ఏంటంటే మీరు మీ లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మార్కెటింగ్ రంగంలో అతి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం గురించి మనం మాట్లాడితే 5 ఇయర్స్ మీరు మైండ్ సెట్లో పెట్టుకోండి. మీరు జాయిన్ అయ్యేటప్పుడే 5 ఇయర్స్ అనేది ఒక లాంగ్ టర్మ్ విజన్తో, లాంగ్ టర్మ్ మైండ్ సెట్తో మీరు జాయిన్ అవ్వండి. ఒక 5 ఇయర్స్ విజన్తో కనుక జాయిన్ అవ్వగలిగితే నేను రాసిస్తా, ఒకటే చెప్తా, తర్వాత 30 సంవత్సరాలు మీరు పనిచేయాల్సిన అవసరం లేదు. అంటే మీరేంటంటే షార్ట్ టర్మ్లో సక్సెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు. ఎందుకంటే చాలామందికి మార్కెటింగ్లో వచ్చే వాళ్ళకి ఒకటే ఉంటుందండి, ఒక సంవత్సరం ఆదాయాన్ని చాలా ఎక్కువ ఊహించుకుంటారట, ఒక 10 ఇయర్స్కి వచ్చేదాన్ని చాలా తక్కువ ఊహించుకుంటారు. మీకు అర్థమైంది అనుకుంటా. 1 ఇయర్కి వచ్చేదాన్నో చాలా ఎక్కువ ఓవర్ ఎస్టిమేషన్ వేస్తారు. అదే 10 ఇయర్స్కి వచ్చేదాన్ని చాలా తక్కువ అంచనా వేసుకోండి. ఇక్కడే తప్పుదని చేస్తున్నాం మనం. అంటే మీరు 1 ఇయర్ని ఒక రేంజ్లో అంచనా వేసుకొని 10 ఇయర్స్ని మీరు పెద్ద గోల్ పెట్టుకుంటే దీంట్లో సక్సెస్ అవుతారండి. మెయిన్ మీకు అర్థమైంది, 5 ఇయర్స్ మీరు పెట్టుకోండి. 5 ఇయర్స్ మైండ్ సెట్తో కనుక మీరు రాగలిగితే, ఇంకోటి ఏంటంటే పేషెన్సీ ఉండాలి. సక్సెస్ అనేది కమిట్మెంట్తో కూడుకున్నది. అంటే దీంట్లో ఒకటే ఫార్ములా చెప్తా. సక్సెస్ కావాలి అంటే 3C ఫార్ములా ఫాలో అవ్వండి. ఒకటి సి వచ్చేసి కమిట్మెంట్, 2 సి వచ్చేసి కంటిన్యూటీ, 3 సి వచ్చేసి కన్సిస్టెన్సీ. ఈ 3 సేల్స్ అండ్ మార్కెటింగ్లో ఉండగలిగితే 100% నేను చెప్తున్నా, మీరు అనుకున్న జీవితం, మీరు ఏదైతే కోరికలు, మీ కలలు, మీ డ్రీమ్స్, మీ గోల్స్ 100% అన్నీ రీచ్ అవ్వచ్చు. మీ ఫ్యామిలీలో అందరికంటే మీరే బెటర్గా ఉంటారు. అది మటుకు రాసి పెట్టుకోండి మీరు. ఇంకొకటి నేను చెప్పాను కదా, లాంగ్ టర్మ్ విజన్. గుర్తుపెట్టుకోండి, మనం ఒకసారి పాలిటిక్స్లోకి వెళ్తే ఏ వ్యక్తి అయినా ఒక 25 ఇయర్స్ పాలిటిక్స్లో లేకుండా
మినిస్టర్ కాలేరు, ఎమ్మెల్యే కాలేరు, ముఖ్యమంత్రి ఎవ్వరు కాలేరు. అంటే మనం గ్రేట్ పర్సనాలిటీ మధ్య మనం మాట్లాడుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దాదాపు 20 ఇయర్స్ జర్నీ తర్వాత చూశారు కదా! రాజకీయాల్లో స్టాండర్డ్‌గా ఉండబట్టి, కన్సిస్టెన్సీ ఉండబట్టే ఆయన ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యాడు. అదే ఇక అవ్వదులే వాళ్ళే ఇంకోటి చాలామంది చాలా రకాలుగా నెగెటివ్ అంటే ఇక్కడ పాలిటిక్స్ గురించి కాదండి. జస్ట్ ఎగ్జాంపుల్‌గా మనం తీసుకుంటున్నాం. అంటే ఎందుకంటే ఒక ఏదైనా ఒక రంగంలో సక్సెస్ అయ్యారంటే వాళ్ళని ఎగ్జాంపుల్‌గా తీసుకొని మాట్లాడటం తప్పులేదు కాబట్టి, మనం ఆయన్ని ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. అంటే ఒక లాంగ్ టర్మ్ విజన్ ఉంది కాబట్టి ఆయన ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యాడు. అంటే ఈరోజు ఇంకొకటి సినిమాలో కూడా 25 ఇయర్స్, 30 ఇయర్స్ ఉంటేనే స్టార్ అవుతారు. ఇమ్మీడియేట్‌గా ఎక్కడ కూడా రాణించలేరు. అంటే వీళ్ళందరికీ ఏందంటే ఒక లాంగ్ టర్మ్ విజన్ ఉంటది. గుర్తుపెట్టుకోండి ఇంకొకటి సక్సెస్‌కి ఒకటే చెప్తానండి ప్యాషన్ ఉండాలి. అంటే ప్యాషన్ ఉన్నవాడు దేంట్లోనే సక్సెస్ అవుతాడు. దేంట్లోనే రాణిస్తాడండి. మీరు వచ్చేదేంటంటే డబ్బు కోసం కాదు ప్యాషన్‌గా పనిచేయండి. మీరు చేసే బిజినెస్‌ని ఇష్టపడండి. మనసులోంచి చేయండి. 100% మీరు దీంట్లో కూడా సక్సెస్ అవుతారు. కాబట్టి ఏందంటే మీరు ఈ బిజినెస్‌ని ఒక లాంగ్ టర్మ్ విజన్‌గా గనక తీసుకొని మీరు ఇంకొకటి ఏందంటే మెయిన్ ఈ బిజినెస్‌లో ఏందంటే స్ట్రాటజీస్ ఇంపార్టెంట్. అంటే స్ట్రాటజీస్‌తో పాటు మీ యొక్క ఆలోచనతో పాటు ఆచరణ చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి ఒక ఐడియా ఒకటి చేస్తే కాదు, దానికి ఎగ్జిక్యూషన్ కూడా ఉండాలి. ఆచరణ చాలా ఇంపార్టెంట్. ఆ ఆచరణ అయితే ఎప్పుడైతే చేస్తారో 100% ఈ బిజినెస్‌లో మీరు సక్సెస్ అవుతారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ బిజినెస్‌లో ఏంటంటే సక్సెస్‌కి ఒకటే చెప్తాను. పర్ఫెక్ట్‌గా డైలీ షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలి. అంటే ఒక వ్యక్తి ఈ బిజినెస్‌లో ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే రెగ్యులర్‌గా మనం ఎక్కడికెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఏ వ్యక్తిని కలవాలనేది ఒకటి కొన్ని నేమ్స్ మనం ఐడెంటిఫై చేసుకొని ఒక డేటాతో పని చేయగలిగితే 100% సక్సెస్ అవుతారండి. చెప్పాను కదా! ప్యాషన్ ఉండాలి గుర్తుపెట్టుకోండి. ప్యాషన్ ఉన్నవాళ్ళు ఏ రంగంలోనే సక్సెస్ అవుతారండి. ఎందుకంటే డబ్బు కోసం పనిచేస్తే ఏమవుతదంటే ఏదో ఒక రోజు మనకి ఒక నిరాశ దాన్నేమంటారంటే ఒక డల్‌నెస్ అనేది ఒక సక్సెస్ రాకపోతే ఏమవుద్దంటే ఇంట్రెస్ట్ ఉండదు ఆ బిజినెస్ మీద. అంటే నర్వస్ ఫీల్ అవుతాం. అదే ఒక ప్యాషన్ ఉందనుకోండి, ఆ ప్యాషన్ అనేది ఎన్ని అవాంతరాలొచ్చినా, ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా, ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా కూడా ముందుకెళ్ళిపోతుంటాం. కాబట్టి ఏందంటే మీరు ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు మనం ఇప్పుడున్న బిజినెస్ అయితే సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో రియల్ ఎస్టేట్ ఈస్ ద నంబర్ 1. ఎందుకంటే దీంట్లో కోట్లు సంపాదించే అవకాశం ఉంది. బట్ మీరేందంటే సక్సెస్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఖచ్చితంగా వెయిట్ చేస్తే 100% సక్సెస్ అవుతారు. దీంట్లో లక్షలు, కోట్లు సంపాదించే అవకాశం ఉంది. మీకు ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తది. మీ యొక్క లైఫ్ మీరు అనుకున్న డ్రీమ్స్ మీరు ఏదైతే కారు కొనుక్కోవాలనుకున్నారో అన్నీ కూడా నెరవేరుతాయి. నేను కూడా ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. దాదాపు ఈ ఈ దీంట్లో ఒక 25 ఇయర్స్. అదే రియల్ ఎస్టేట్ చూసుకుంటే 12 ఇయర్స్ నుంచి నేనున్నాను. కాబట్టి ఏందంటే ఇంకొకటి ఈరోజు రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో కూడా ఈరోజు చాలా ఏందంటే నెట్వర్క్ బ్యాక్‌గ్రౌండ్‌తో కూడిన బిజినెస్ కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. మనం చేయాల్సిందేందంటే నెట్వర్క్‌ని బిల్డింగ్ చేయాలి. నెట్వర్క్ బిల్డ్ చేస్తేనే సక్సెస్ అవుతాం. ఏదో ఒక కస్టమర్‌ని పట్టుకొని వేలాడటం కాకుండా ఏందంటే మీరు కంటిన్యూషన్ టీమ్ బిల్డింగ్ గనక చేయగలిగితే ఈ బిజినెస్‌లో సక్సెస్ అవుతారండి. అంటే మ్యాన్ పవర్ ఈస్ దెన్ మనీ పవర్. ఎంత మ్యాన్ పవర్‌ని మనం బిల్డ్ చేయగలిగితే అంత సక్సెస్ ఉంటది. అంటే మన వర్కింగ్ అవర్స్‌ని పెంచుకోవాలి. అంటే గుర్తుపెట్టుకోండి మన యొక్క ఇన్‌కమ్ మీరు రెగ్యులర్‌గా ఎన్ని గంటలు పని చేస్తున్నారో దాని మీద ఆధారపడి ఉంటది. అంటే మీ వర్కింగ్ అవర్స్ ఎక్కువున్నాయనుకో, అంటే వర్కింగ్ అవర్స్ ఏ వ్యక్తి అయినా కూడా 8 అవర్స్ పని చేయగలడండి. అంతకంటే ఎక్కువ చేయలేడు. అదే నెట్‌వర్క్‌లో ఏంటంటే, మీరు ఎంత టీమ్ బిల్డింగ్ చేయగలిగితే అంత వర్కింగ్ అవర్స్ పెరుగుతాయి మీకు. అంత ఇన్‌కమ్ కూడా బిల్డ్ అవుతుంటది. కాబట్టి ఏందంటే, అతి ముఖ్యంగా మీరేంటంటే, మీరు ఈ బిజినెస్‌లో మెయిన్ చేయాల్సిందేంటంటే నెట్వర్క్ బిల్డింగ్, టీమ్ వర్క్‌లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటది, ప్యాసివ్ ఇన్‌కమ్ ఉంటది, అన్నీ ఉంటాయండి. ఇంకొకటేందంటే లాంగ్ టర్మ్‌లో మనకి ముందుకెళ్ళగలుగుతాం. ఏదో ఒక కస్టమర్ కోసం మనం డే మొత్తం గాకుండా మీరు టీమ్ వర్క్ మీద ఫోకస్ చేయండి. 100% సక్సెస్ అవుతారు. కాబట్టి ఈ వీడియో నచ్చితే ఒకవేళ మీకు ఈ బిజినెస్ గనక చేయాలి అనుకుంటే 100% మీరు కలవచ్చు. ఇంకేమన్నా డౌట్స్ ఏదన్నా ఉంటే మీరు ఒకవేళ కాల్ చేయండి. మీకు వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్ బిజినెస్ ఆపర్చునిటీ కావాలి అనుకుంటే మేము ఒక సెమినార్స్ అంటే రెగ్యులర్‌గా సెమినార్స్ కండక్ట్ చేస్తుంటాం. దానికి అటెండ్ అవ్వొచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.